మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒక్కనికొకడు ఆదరించుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఆదరించుకొనాలి. ఈరోజు నీవు ఒక సంఘంలో ఒక విశ్వాసిగా ఉన్నా, ఒక పరిచారకునిగా ఉన్నా, ఒక సేవకునిగా ఉన్నా, నీవు ఇతరులతో మాట్లాడేటప్పుడు వాళ్ళు కష్టంలో ఉంటే ప్రభు తోడున్నాడు అని ధైర్యం చెప్పి ఆదరించాలి. వాళ్ళు సంతోషంలో ఉంటే ప్రభువును స్తుతించు అని చెప్పి నీవు వారి ఆనందంలో నీవు కూడా ఆనందించాలి. నీవు ఎప్పుడు కూడా ఇతరులను కలిసినప్పుడు ప్రభువు గురించి మాట్లాడుతూ, ప్రభువు గురించి స్తుతిస్తూ, ప్రభువు యొక్క ఆదరణ గురించి వివరిస్తూ, ప్రభువు నుంచి సహాయం పొందుకుంటూ, ప్రభు నుంచి వచ్చే ఆదరణ మనము కలిగి ఉండడం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇతరులను కలిసిపోయినప్పుడు వ్యర్థమైన మాటలు మాట్లాడడం అస్సలు కూడా దేవుని బిడ్డలకు తగదు. ఎందుకంటే వ్యర్థమైన మాటలలో దోషం ఉంటుంది. అందుకే అంటున్నాడు, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరికొకడు ఆదరించుకొనుడి. ఏ మాటలు? ప్రభు మాటలు, దేవుని వాక్యము. అందుకే ప్రతి విషయంలో కూడా దేవుని వాక్యం మనకు అర్థమైతే మనము ఆదరించబడతాం. మనకెక్కడ ఆదరణ దొరకదు ప్రభువులో తప్ప. ప్రభు వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యంలో మనకు ఆదరణ కలుగుతుంది. నీకు చదువు వచ్చింటే, నీకు ఆదరణ లేనప్పుడు బైబిల్ గ్రంథం పట్టుకొని నువ్వు చదువు, నీకు ఖచ్చితంగా ఆదరణ కలుగుతుంది. అనేక మందిని ఆదరణ లేకుండా తాగుబోతులను, ఆదరణ లేకుండా వ్యభిచారులను, ఆదరణ లేకుండా దొంగలను, ఇలాగ ఆదరణ లేకుండా తిరుగుతూ ఉన్న ప్రతి ఒక్కరిని ఒక గ్రంథం మార్చింది. ఆ గ్రంథం పేరే పరిశుద్ధ గ్రంథము. ఈ బైబిల్ గ్రంథము ఎంతోమందిని ఆదరించింది. నా బ్రతికే ఒక సర్వనాశనం అయిపోయింది అనే వారిని కూడా ఆదరించిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. అందుకే ప్రియ యవనస్తులారా, ప్రియ దేవుని బిడ్డలారా, చదువు వచ్చింటే తప్పకుండా మీరు వాక్యాన్ని ధ్యానించండి. ఎందుకంటే గొప్ప ఆదరణ మనకు కలుగుతుంది. కష్టంలో అయినా, సంతోషంలో అయినా, బాధలో అయినా, నిందలో అయినా, ఇరుకులో అయినా, ఇబ్బందిలో అయినా సరే ఆదరణ వాక్యంలో ఖచ్చితంగా దొరుకుతుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటల చేత ఆదరింపబడాలని మీ అందరికీ కూడా దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. వాక్యమై ఉన్న దేవుడా, మమ్మల్ని ఆదరించే దేవుడా, నీకు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ఏ బిడ్డతో అయితే నువ్వు మాట్లాడుతున్నావో, ఎవరైతే ఆదరణ లేకోకుండా వాళ్ళ హృదయం చెల్లా చెదరైపోయిందో ప్రభువా, నీ వాక్యం పట్టుకొని ధ్యానించి ఆదరణ పొందుకునే బిడ్డలుగా తయారు చేయండి. వాళ్ళ హృదయాలలో పరిశుద్ధాత్ముడా నీవు పనిచేసి వాళ్లకు నిబ్బరం లేకుండా చేస్తున్న ప్రతి చీకటిని పారదోలి ఆదరణను కలిగించమని, మేము ఎవరితో కలిసినా, ఎక్కడ కలిసినా, ఏం మాట్లాడుకున్నా ప్రభు మాట్లాడుకొని ఆదరించబడులాగున మాకు జ్ఞానమును, బుద్ధిని, తెలివిని దయచేసి ప్రభువులో మమ్మల్ని ఆదరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.